పెద్దపల్లిలో రాజకీయ వేడి పెరిగింది. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వ్యవహార శైలిపై బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఘాటైన ఆరోపణలు చేశారు. అధికారులు, పోలీసు యంత్రాంగం మొత్తం ఎమ్మెల్యే గుప్పెట్లో పనిచేస్తున్నాయని, ఆయనకు తెలియకుండా చీమ కూడా చావదని సంధ్యారాణి తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే భార్య పాల్గొని ఐకేపీ సెంటర్ల చెక్కులు పంపిణీ చేయడం ఏడు నిబంధనల్లో ఉందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కొడుకును ఎస్ఐ బందోబస్తుతో తీసుకెళ్లి కాకి యూనిఫామ్లో క్రికెట్ ఆడించడం పోలీసు శాఖను కించపరిచినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి లేక ఎమ్మెల్యే చెప్పిన పనులు చేయడానికి ఉన్నారని ఆమె అన్నారు. దారి మైసమ్మల కూల్చివేత విషయంలో ఎమ్మెల్యే సంబంధం లేదని చెప్పడం పూర్తి నాటకమని, పోచమ్మ గుడిలోని తడిబట్టలతో వెళ్లాలని ఆమె అన్నారు. ఈ ఘటనలపై పూర్తి విచారణ జరిగే వరకు అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీని తక్షణమే సస్పెండ్ చేయాలని సంధ్యారాణి డిమాండ్ చేశారు. గత 2 ఏళ్లకే ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గెలిచినప్పటి నుంచి మీ కనుసన్నలలో, ఎమ్మెల్యే కనుసన్నలలో కార్పొరేషన్ అధికారులు, ఇక్కడ పూర్తిగా పోలీసు పనిచేస్తూ ఉన్నది మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది. ఇవాళ అధికారుల తొందరపాటు కాదు, పూర్తిగా అధికార దుర్వినియోగం చేసేది మీరు. ఇవాళ అధికార కార్యక్రమాలలో మీరు పాల్గొని ఎట్లా ప్రారంభోత్సవాలు చేస్తారు? ఇవాళ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అయితే వారి భార్య ఎట్లా అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటుంది? ఇవాళ ఐకేపీ సెంటర్లో తననే ఓపెన్ చేస్తుంది. ఇవాళ నిన్న పాలకుర్తి మండలంలో అధికారుల పక్కన కూర్చొని, అధికార వేదికలో కూర్చొని ఎట్లా చెక్కులు పంపిణీ చేస్తారు? ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆమెనే పంపిణీ చేస్తుంది. ఇవాళ మక్కాన్ సింగ్ సేవా సమితి అని చెప్పి వారు ఆమెను అధికారిక కార్యక్రమాలలో ఎట్లా పిలుస్తారు? ఒక ఎస్ఐ వాళ్ళ కొడుకుని తీసుకుపోయి కాన్వాయ్ తోటి తీసుకుపోయి క్రికెట్ ఆడిపించి మళ్ళీ తీసుకుపోతాడా? కొడుకుతోని క్రికెట్ ఆడతాడా ఒక ఎస్ఐ యూనిఫామ్లో ఉండి? ఎందుకు ఇజ్జత్ తీస్తున్నారు ఇట్లా? కాబట్టి వాళ్ళ అధికార దుర్వినియోగం చేసేది ఎవరు? అధికారులను దుర్వినియోగపరుస్తున్నది ఎవరు? మీరు కాదా? కాబట్టి మీరు చేసేది పూర్తిగా అసత్య ఆరోపణ. ఒకవేళ నిజంగానే అధికార దుర్వినియోగం జరిగిందంటే మీకు చేతనైతే లేదా? అధికారులు